నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం పూర్తయింది. అన్ని రాజకీయ పార్టీలు రిలాక్స్ మోడ్ కంటే టెన్షన్ మోడ్లోనే ఉన్నారు. ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, అధికారం వస్తుందా రాదా అని లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. మరి తాజాగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళి చూస్తే అన్ని పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున మహిళలదే పైచేయిగా ఉంది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద రాత్రి సమయం వరకు కూడా పోలింగ్ చేశారు. మరి దేనికి సంకేతం అని అంటే సంక్షేమానికి సంకేతమా, లేదంటే దేనికోసం ఇంత టైం వరకు ఉండి ఓట్లు వేశారంటే మనం అంచనా వేసిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనకున్న నెట్వర్క్ ఆధారంగా ఎంటీవీకి మనకున్న ఒక నెట్వర్క్ అన్ని జిల్లాల్లో ఉంది. అన్ని జిల్లాల ద్వారా ఒక సమాచారాన్ని ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన తీరుని పర్సంటేజ్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మరి ఎంటీవీ ప్రేక్షకులందరికీ ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. అంటే అధికారికంగా పలానా పార్టీ వస్తుందని చెప్పాలంటే ఈ రోజు మనం చెప్పడానికి సాధ్యపడదు. పోలింగ్ అయింది కాబట్టి కౌంటింగ్ జూన్ 4 కాబట్టి అప్పుడు మాత్రమే దానికి కరెక్ట్గా పిక్చర్ వస్తుంది. కాదు, ఈ లోపు ఏంటంటే ప్రజల అభిప్రాయము, ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ మేరకు అన్ని గంటల సేపు వెయిట్ చేసి ఏ పార్టీకి ఓటు వేశారు, మరి ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు నాదే అని చెప్పే పరిస్థితి ఉంది. మరి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము బయట ఏం జరిగింది, ఎలా జరిగింది, ఓటింగ్ ఎలా జరిగింది తీరుని విశ్లేషిస్తే చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రథమంగా పోటెత్తారు మహిళలు. దేనికోసం పోటెత్తారు, సహజంగా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ మీన్స్ వారికి ఏదైనా ప్రయోజనం చేకూరింది, లేదా ఏదైనా పార్టీ వల్ల వాళ్ళకి మంచి జరిగిందంటే ఖచ్చితంగా ఆ పార్టీని హక్కును చేసుకోవడం ఖచ్చితంగా ఎవరికైనా సాధ్యపడే అంశాలు అవి. 2019లో 4.5 సంవత్సరాల పాటు ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో మరి చాలా మంది మహిళలే 2 లక్షల కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ పథకాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రతి పథకం కూడా మహిళల పేరు మీదే ఆ అకౌంట్ లో జమ అయ్యే పరిస్థితి వైసీపీ పాలనలో జరిగాయి. ప్రస్తుతం ఏపీలో చూస్తే మరి కౌంటింగ్ జూన్ 4వ తారీఖు, కానీ నేను జరిగిన పోలింగ్ తీరు చూస్తే అన్ని పార్టీలో ఒక విధమైన టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఒక అంచనాకు వచ్చారు. ఏ పార్టీ అధికారంలో రాబోతుందో ఒక అంచనాకైతే వాళ్ళ లెక్కల ప్రకారం రాగలిగారు. నాకున్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి లేట్ నైట్ లో కూడా కొన్ని ఎంక్వైరీ చేసి కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన తీరుని అన్ని పరిశీలించిన తర్వాత ఇప్పటికిప్పుడే నాకున్న సమాచారం ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కట్టారు అని ఆ ప్రాంతాల్లో ఉన్న ఓటింగ్ జరిగిన తీరు ఆ సరళి ఆ విధంగా అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారా అని అంటే మరి మహిళల ఓట్ బ్యాంకు ఎవరికి ఓటేశారు, 19లో ఎవరికి వేశారు, మళ్ళీ 24లో ఏ పార్టీకి ఓటేశారంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. కాబట్టి 24 ఎన్నికల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ చేశారంటే ఖచ్చితంగా మళ్ళా సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టారని ఇప్పుడు మనకున్న సమాచారం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఒక లెక్క వేసుకుంటున్నట్టు తెలిసింది. అది ఏంటి లెక్క, ఎన్ని సీట్లు వస్తాయంటే మరి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం మరి వాళ్ళు తీసివేతలు కూడికలు ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ, 19 ఎంత వచ్చింది, 24 ఎంత మెజారిటీ రాబోతుంది, అసలు గెలిచే సీట్లు ఎక్కడ, గెలవని సీట్లు ఎక్కడ అని రాత్రి అంతా వాళ్ళు ఒక లెక్కలు వేసుకుంటే పార్టీలో వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన వ్యక్తి ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. 150 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో గెలవబోతుంది అని వైఎస్ఆర్సీపీలో చాలా అత్యంత కీలకమైన ముఖ్య వ్యక్తి చెప్పారని ఒక సమాచారం. అయితే ధీమాగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ అన్ని క్యాడర్స్ ధీమాగా ఉన్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మరి కౌంటింగ్లో రకరకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి. మరి టీడీపీ మేనిఫెస్టో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. టీడీపీకి కూడా పట్టం కడతానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని మరి టీడీపీ కూడా ఒక అంచనాకు వేసింది. అవన్నీ జరుగుతుందా జరగదా అనేది మరి ఈ పార్టీకే టీడీపీ సహజంగా ప్రతి ఎన్నిక 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలో పోలింగ్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు థ్యాంక్స్ చెప్పడం, ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మీ ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని చెప్పి వారికి ఒక కొంత థ్యాంక్స్ చెప్పి చేయాల్సిన అవసరం ప్రతి ఎన్నికప్పుడు జరిగేది. కానీ మరి నిన్న ఎక్కడ కూడా టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా చంద్రబాబు గారితో సహా ఎవరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ కూడా మరి రాష్ట్ర ప్రజలకి థ్యాంక్స్ చెప్పిన దాఖలాలు ఎక్కడ కనిపించలా. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఓటమి గెలుపులు ఏ పార్టీకైనా సహజం, అది అందరూ తెలిసిన విషయమే. కానీ ఎందుకు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2019లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మహిళలందరూ పసుపు కుంకుమ పథకాలు తీసుకుని ప్రజలందరూ మనకే ఓటేశారు అని
వాళ్ళ ఇంటర్నల్ లెక్కలో చెప్పుకుని మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది 2019 అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు మరి ఈవేళ ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా చంద్రబాబు గారు లేదంటే చంద్రబాబు గారితో కాకుండా వేరే ఆ పార్టీలో సీనియర్ నాయకులను పెట్టి రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు, మీరందరూ పోలింగ్లో సమయం లేట్ అయినా పోలింగ్ దగ్గరికి వచ్చి ఓటేశారని చెప్పి కనీసం చెప్పే పరిస్థితి చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళకి లెక్కలు అంచనాలు అందలేదా? లేకపోతే టీడీపీ కూటమి అధికారంలో రావట్లేదని ఒక నిర్ధారణకు వచ్చారా? లేదంటే ఇప్పుడు ఏది మాట్లాడినా కరెక్ట్ కాదు, ప్రజల్లో కేడర్లో ఒక నిరుత్సాహం వస్తుంది, ఈ నిరుత్సాహం వస్తే రేపు కౌంటింగ్ కూడా మరి కేడర్ అంత ఆసక్తి కనిపించకపోవచ్చు, లేదంటే ఏదైనా మనం గబాలను స్లిప్ అయినా కూడా మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగే అంశాలు ఏదన్నా మనం మాట్లాడితే వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి ప్రజల్ని మెజారిటీ స్థానాల్లో టీడీపీ అధికారంలో రాబోతుందని చెప్పి ఆ మైండ్ సెట్లోనే జూన్ 4 వరకు ఉంచాలనుకున్నారా? లేదు. ఇప్పటికిప్పుడు చెబితే ఏం చెప్పినా కేడర్ చల్లా చెదరవుతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. రేపు కౌంటింగ్ నాటికి మరి ఏజెంట్లు ఏ మేరకు ముందుకు వస్తారు, ఇవన్నీ పార్టీ లెక్కలేస్తారు. ఏ పార్టీ అని లెక్కలేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చే రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉన్న వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వారు అభిప్రాయాలు చెప్పారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ఓటర్లకి, ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్పారు. ప్రజలు, మహిళలు అంతమంది పెద్ద ఎత్తున ఓటుని ఉపయోగించుకుని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారని చెప్పి వారికి ఒక నమ్మకం. ఏ పార్టీ కాబట్టి ఒక నమ్మకం ఉంటుంది. పోటీ చేసే వ్యక్తి గెలుస్తారంటారు తప్ప ఓడిపోతారంటారు. కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అలాగే టీడీపీ కూడా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదని పెద్ద ప్రశ్న రాష్ట్రంలో సంచలనం కలుగుతుంది. వేళ చంద్రబాబు గారు చెప్తారు. చంద్రబాబు గారు చెప్పినప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలింగ్ జరిగిన తీరు మీద ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఓటమిని అర్థం చేసుకోగలిగారా, లేదంటే దాన్ని అంగీకారంగానే భావించారని చెప్పి అనుకుంటున్నారని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరిగే తీరు గమనిస్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ అయితే 150 స్థానాల్లో గెలబోతుందని చెప్పి వైఎస్ఆర్సీపీలోని ముఖ్య నాయకులు చర్చించుకున్నారు. వాళ్ళు లెక్కలేసుకున్నారు. అది అవునా కాదా, 150 వస్తే రావా, అసలు అధికారంలోకి వస్తారా రారా, ఏం జరిగిద్ది అనేది పక్కన పెడితే మరి వాళ్ళు ఒక లెక్కలేసుకున్నారు. తప్పు లేదు. అలాగే టీడీపీ కూడా ఒక లెక్కలేసుకోవచ్చు. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలవట్లేదు అని ఒక లెక్కలేసుకోవచ్చు. తప్పేం కాదు. అది ఎవరి అంచనా వాళ్ళకు ఉంటుంది, కామన్గా ఉంటుంది. మెజారిటీ ఇంత రావచ్చు అని ఉంటుంది, ఇంత మెజారిటీ రాకపోవచ్చు అని ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది, తప్పేం కాదు. కానీ మరి వైఎస్ఆర్సీపీ వేసుకున్న లెక్కలు 150 అంటున్నారు. మరి టీడీపీ అనుసరిగాను ఈ అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏది కరెక్ట్ అనేది జూన్ 4 తేలనుంది. మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 150 వస్తాయా రావా వైఎస్ఆర్సీపీ కానీ దానికంటే 120 నుండి 130 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, గెలుస్తుందని ఆ పార్టీలోనే ఇంకొక సీనియర్ నాయకత్వం కూడా చెబుతున్నారు. అదేవిధంగా రాజకీయ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జూన్ 4 వరకు వాస్తవ రూపం గురించి వెయిట్ చేయాలి. కానీ అంచనాలు ఒక రాష్ట్రంలో జరిగే తీరుని, ఓటింగ్ జరిగిన తీరుని అనలిస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గాలి మహిళలు ఓటేసిన తీరు చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రెండోసారి గెలవబోతుందని చెప్పి వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ అంచనాలు వేస్తున్నారు. మరి పోలింగ్ జరిగిన తీరు కూడా మళ్ళీ ఆ పార్టీకే ప్రజలు, మహిళలందరూ కూడా రెండోసారి పట్టం కట్టబోతున్నారు అనేది మరి అర్థమవుతుంది. మరి జూన్ 4 ఏం జరుగుతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
మాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,